హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కుట్టి ఛానల్. ఇవాళ నేను ప్రీమిక్స్ రెడ్ వెల్వెట్ కేక్ని చూపించబోతున్నాను. ఈ ప్రీమిక్స్ పౌడర్తో ఇంట్లోనే ఈజీగా కేక్స్ని ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి బీటర్ని యూజ్ చేయకుండా విప్పింగ్ క్రీమ్ని మిక్సీ జార్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ కేక్ని బేక్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక పెద్ద బౌల్ని పెట్టుకోవాలి. అందులో స్టాండ్ని పెట్టి ఒక ప్లేట్ని క్లోజ్ చేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ప్రీమిక్స్ రెడ్ వెల్వెట్ కేక్ని యూజ్ చేస్తున్నాను. ఇది మార్కెట్లో లేక ఆన్లైన్ స్టోర్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ ప్రీమిక్స్ రెడ్ వెల్వెట్ కేక్ని తీసుకున్నాను. నేను తీసుకున్న 2 కప్పుల ప్రీమిక్స్ పౌడర్కి నాకు 1.5 వాటర్ అనేది పట్టాయి. వాటర్ అనేది మొత్తం ఒకటేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ బెలూన్ విస్కర్తో మిక్స్ చేసుకుంటున్నాను. సో అందుకు నేను ఇక్కడ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ని యూస్ చేయట్లేదు. అదే స్పాచులతో మనం కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి అంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ కంపల్సరీగా ఫాలో కావాలి. కేక్స్ ప్రీమిక్స్ పౌడర్స్లో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లేక వెనిలా ఎసెన్స్ని యాడ్ చేయడం అవసరం ఉండదు. జస్ట్ వాటర్ అండ్ ఆయిల్ని యాడ్ చేస్తే చాలు, కేక్స్ని ఈజీగా బేక్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసేటప్పుడు చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. కేక్ బేక్ చేసుకోవడానికి ఒక అల్యూమినియం బౌల్కి ఇట్లా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. గ్రీస్ చేసుకున్న తర్వాత మైదా పిండితో డస్ట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ స్ప్రెడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న మైదా పిండిని వైప్ అవుట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ బటర్ పేపర్ని అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ బౌల్ని ఆయిల్తో గ్రీస్ చేసిన తర్వాత బటర్ పేపర్ని పెట్టి దాని మీద మళ్ళీ ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఇలా డస్టింగ్ చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని యాడ్ చేయాలి. ఎలాంటి ఎయిర్ గ్యాప్స్ లేకుండా బౌల్ని 2 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్న బౌల్లో ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ బౌల్ని పెట్టుకోవాలి. ప్లేట్ని క్లోజ్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి 40 నిమిషాల పాటు కేక్ని బేక్ చేసుకోవాలి. నెక్స్ట్ షుగర్ సిరప్ ప్రిపరేషన్ కోసం ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ షుగర్, 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే 1:2 రేషియో తీసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్ని క్లోజ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. 40 మినిట్స్ తర్వాత ప్లేట్ని ఓపెన్ చేస్తే కేక్ అనేది నాకు పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. నేను ఫోర్క్తో చెక్ చేస్తే కేక్ ఎలాంటి తడి లేకుండా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఒకవేళ మీ కేక్ బ్యాటర్ అనేది అంటుకుంటే ఎక్స్ట్రా 5 to 10 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. బేక్ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి బేక్ అయిన కేక్ బౌల్ని బయటికి తీసుకొని ఒక కాటన్ క్లాత్తో క్లోజ్ చేసుకోవాలి. కేక్ చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి. కేక్ చల్లారిన తర్వాత నైఫ్తో సైడ్స్కి ఇలా స్క్రేప్ చేసుకోవాలి. సైడ్స్కి ఇలా స్క్రేప్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో కేక్ని డివర్స్ చేసి ట్యాప్ చేస్తే కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అవుతుంది. కేక్ చాలా సాఫ్ట్ అండ్ స్పంజీగా వచ్చింది. కేక్ని నేను 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. పైన లేయర్ని తీసేసి దీన్ని క్రంబుల్ లాగా చేసుకోవచ్చు. ఇలా కేక్ని నేను 2 లేయర్స్గా డివైడ్ చేసుకున్నాను. నేను విప్పింగ్ క్రీమ్ సిల్వర్ మార్క్ కంపెనీని యూజ్ చేశాను. విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎలాంటి బీటర్ని యూజ్ చేయకుండా మిక్సీ జార్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిక్సీ జార్ ఫ్రీజర్లో మినిమం 3 to 4 అవర్స్ పెట్టుకోవాలి. విప్పింగ్ క్రీమ్ని మిక్సీ జార్లో ఎలా చేసుకోవచ్చో నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు ఇంతవరకు ఆ వీడియోని చూడకపోతే ఒకసారి చూడండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని ఫస్ట్ ఒక లేయర్కి షుగర్ సిరప్ని బాగా అప్లై చేయాలి. తర్వాత విప్పింగ్ క్రీమ్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. పక్కకు పెట్టుకున్న టాప్ లేయర్ ఉన్న రెడ్ వెల్వెట్ కేక్ని ఇలా క్రంబుల్ చేసి స్ప్రింకిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో లేయర్ పెట్టి షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న క్లిప్పింగ్ మిస్ అయింది. షుగర్ సిరప్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ విప్పింగ్ క్రీమ్ని ఈక్వల్గా అప్లై చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ని సైడ్స్ కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్స్కి విప్పింగ్ క్రీమ్ అప్లై చేసినప్పుడు స్పాచులా కానీ లేక ప్లేయింగ్ కార్డ్స్తో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలాంటి కేక్ టూల్స్ కానీ పైపింగ్ బ్యాగ్స్ లేకుండా కేక్ని ఇలా సింపుల్గా ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. పిల్లలు కేక్ చేయమని అడిగినప్పుడు ఈ విధంగా సింపుల్ అండ్ డెకరేటివ్గా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్ని ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలి. మిగిలిన రెడ్ వెల్వెట్ క్రంబుల్ని ఇలా సైడ్స్కి అప్లై చేసుకోవాలి. పైన కూడా
క్రంబుల్ చేసుకున్న రెడ్ వెల్వెట్ కేక్ని స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ డెకరేషన్ మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. పైన టాపింగ్స్ కోసం ఎడిబుల్ సిల్వర్ పర్ల్స్ అండ్ కలర్ఫుల్ సోంపుని యూజ్ చేసుకున్నాను. ఇలాంటి కేక్ టూల్స్ అండ్ పైపింగ్ బ్యాగ్స్ లేనప్పుడు ఇలా సింపుల్ అండ్ డెకరేటివ్గా కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.